సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ యొక్క కంపెనీ గురించి డీటెయిల్స్ విన్న తర్వాత నాకు చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిండ్రు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా వర్కౌట్ అవుతుంది, అసలు దీనివల్ల అందరికీ ఏంటి లాభం అని తెలుసుకోవాలనిపించింది. కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నా, బట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ కంపెనీ గురించి ఈ మధ్య బాగా వినిపిస్తుండొచ్చు. దట్ ఈస్ అజా. ఎస్, అసలు ఈ పేరేంటి అసలు చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా పెట్టుకుంటారా ఇట్లా మూడు అక్షరాలతో అజా అని చెప్పేసి? సో యాక్చువల్గా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ అట్ ద సేమ్ టైం అజా ఏదైతే కోడింగ్ ట్యూటర్ ఉందో ఇది కూడా ఉందన్నమాట. రెండిటికి ఒకే ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఉన్నారు. సో ఈయనే మన ముందున్నారు. ఈయనే వాళ్ళ కంపెనీ గురించి చెప్తారు. అసలు ఆయన అజెండా ఏంటి, ఆయన మోటివ్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఎందుకు పెట్టారు, ఇవన్నీ విషయాలు నేను తెలుసుకోబోతున్నా. మీరు కూడా నాతో తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఫణిరాజ్ గారు, హీ ఈస్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ అజా. సో ఈ అజా ఏదైతే ఈ కపుల్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో సార్, ఇవి కొత్తగా మీరు లాంచ్ చేసినాయి, బట్ చాలా తక్కువ టైంలో మంచి ఆదరణ పొందిండ్రు మీరు. దీనికి ఆధారంగా వీళ్ళు దాదాపుగా 5,000 మందికి వేరే వేరే దగ్గర ట్రైన్ చేసి వాళ్ళకంటూ కొన్ని వాళ్ళ సొంతగా వాళ్ళు వేరే దగ్గర జాబ్ సంపాదించుకొని సాఫ్ట్వేర్లో వాళ్ళు పడగలిగే కొన్ని ఆపర్చునిటీస్ని వాళ్ళకి ఇవ్వగలిగినరు అని అంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ది కంపెనీ. సో మీరు సార్ మీ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకు అని అంటే డెఫినెట్లీ ఒక కంపెనీ పెట్టిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్కి కూడా బాగా పనికొస్తుండొచ్చు యాక్చువల్లీ. సో దానికోసం అడుగుతున్నా, అసలు మీరేం చదువుకున్నారు ఫస్ట్? సో నేను యాక్చువల్గా ఒక BA గ్రాడ్యుయేట్ అండి. ఓకే. నేను BA గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత ఐటీకి వెళ్ళిన తర్వాత MBA చేశాను పూణే యూనివర్సిటీ నుంచి. ఓకే ఓకే. సో MBA కంప్యూటర్ సైన్స్లో చేశాను. బట్ అది కేవలం నేను ఐటీలో ఎదగడం కోసం, ఈ కార్పొరేట్ సెక్టర్లో ఎదగడం కోసం చేసిన MBA. బట్ నా నిజమైన చదువంతా కూడా ఉద్యోగంలో జరిగింది. సో మీరు BA కానీ లేదా MBAలో కానీ నేర్చుకున్న దానికంటే ఎక్కువ నేను లాస్ట్ 30 years కెరియర్లో నేర్చుకున్నది చాలా ఎక్కువ. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ నేర్చుకున్నది చాలా ఎక్కువ. బేసిక్గా ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ జాబ్ ప్రెషర్, ఆ టెన్షనే ఉంటుంది. ఇంకా మిగతా ఆలోచించేది లేకపోతే అందులో నుంచి ఏం చేయొచ్చు, ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనే ఆలోచన చాలా తక్కువ. అండ్ ఈ మధ్య చూస్తున్నాం మనం చాలా మంది ఐటీ వాళ్ళు కంప్లీట్గా ఫీల్డ్ వదిలేసి బయటకు వచ్చి, కొంతమంది అయితే పానీపూరి బండి కూడా పెడుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ దే ఆర్ సక్సెస్ఫుల్. ఏదైతే ఏంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు అండ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఓకే కాదని అనట్లే. బట్ మీలాగా మనకి ఏదైతే దేంట్లో అయితే ప్రావీణ్యం ఉందో దాంట్లో ఇంకా ఫర్దర్గా ఏం చేయొచ్చు, దీన్ని ఏ విధంగా మనం మలచొచ్చు అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఈ ఆలోచన మీకెందుకు పుట్టింది ఆ 30 yearsలో? సో బేసిక్గా ఏంటంటే అండి, నేను నా కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు 94 to 98 మధ్యలో నేను చాలా నలిగిపోయాను. నాకంటూ ఒక వచ్చిన స్కిల్ ఏంటంటే టైప్ రైటింగ్. ఓకే. సో టైప్ రైటింగ్ తప్ప నాకున్న ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తప్ప నాకేం లేదు. సో జీవితం ఎలా, కెరియర్ ఎలా, ఉపాధి ఎలా, ఉద్యోగం ఎలా నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు చాలా 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 నలిగిపోయాను. అంటే మీకు ఏం చేయాలో తెలిసేది కాదు, క్లారిటీ ఉండేది కాదు, అన్నీ చేయాలనిపించేది, అవకాశాలు అప్పుడు చాలా తక్కువ. సో స్కిల్ లేదు, మీకు పని ఎక్స్పీరియన్స్ లేదు. సో వీటి వల్ల జీవితాన్ని ఎటు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళి తెలియక చాలా సతమతమయ్యాను. నేను 2 తప్పటడుగులు వేసి 2 కరెక్ట్ అడుగులు వేసి అలా ఇలా నేర్చుకొని మొత్తానికి కెరియర్ని ఒక గాడిలో పెట్టి ఒక దారిలో ఒక పద్ధతిగా ఎదిగాను. ఇది చాలామంది యువత ఈ రోజుల్లో మీకు అంటే మీకు ప్రతిసారి కూడా యువత చాలా మటుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. నాలాగా మీకు 80% యువత ఉంటారు. 20% యువత మాత్రమే ఒక పద్ధతిగా క్లారిటీ తోటి చదువుకొని వాళ్ళు ఒక్కొక్క ఇటుగా బిల్డ్ చేసుకొని వాళ్ళకున్న ఎకోసిస్టమో, ఇన్ఫ్రాస్ట్రక్చరో, డబ్బులో లేకపోతే ఇంకేదో ద్వారా వాళ్ళకున్న నాలెడ్జో, ఎక్స్పీరియన్స్ ద్వారానో వాళ్ళ జీవితాన్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలుగుతారు. మిగతా 80% యువత తప్పటడుగులు వేస్తారు, కన్ఫ్యూషన్ అవుతారు, క్లారిటీ మిస్ అవుతారు. అలాంటి వాళ్ళందరికీ చేయూతనివ్వాలని పెట్టిందే ఇలా అంటే అలాంటి దాని నుంచి వచ్చిందే ఈ ఆలోచన. సో అక్కడ నుంచి ఆలోచన పుట్టింది, బాగుంది. మరి కంపెనీకి అజా అని ఎందుకు పేరు పెట్టారు? సో అజా అంటే ఏంటంటే అండి, అజా మీనింగ్, అజా సాంస్క్రిట్ వర్డ్ అండి. అజా అంటే అన్బార్న్ లీడర్. మీకు పుట్టగానే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక మనిషికి ఈశ్వరుడి యొక్క పొటెన్షియల్ అంటే మీకు ఇచ్చిన శక్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరి లోపల శక్తి ఉంటుంది. సో అది ఆ శక్తిని బయటికి తీస్తే ప్రతి వ్యక్తి ఎదుగుతాడు, ప్రతి వ్యక్తి ఒక లీడరే
అని నమ్మేదే అజా. ఇది నా వైఫ్ పెట్టిందండి, శ్రీలత అని నా వైఫ్. తను జనరల్గా నేను ఏ కంపెనీ పెట్టినా తను పేరు ఇస్తుంది. మా కంపెనీలో నేను ఏది చేయాలన్నా తనే పేరు సజెస్ట్ చేస్తుంది, ఏ పేరుతో చేయాలి. ఓజస్ అండి. అంటే ఓజస్ అంటే మీకు మీ శరీరంలో ఉన్న అత్యద్భుతమైన శక్తి, మీకు అంటే మీకు మీ యొక్క ఈశ్వర శక్తి ఏదైతే ఉందో అది మీలో ఉండేది ఓజస్ అనమాట. ఆ ఓజస్ అనేది ఒక శక్తి. ఈ 2 పేర్లు విన్న తర్వాత మీ పిల్లలకి ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలని. వైష్ణవి అండి. నా పిల్లలకి నేను పేరు పెట్టలేదు, నా పిల్లలకి మా అమ్మ పేరు పెట్టింది. నా కూతురు పుట్టగానే అప్పటికి మా మమ్మీ వైష్ణోదేవి టెంపుల్ వెళ్ళి వచ్చింది. అరే నాన్న నీ కూతురు పేరు వైష్ణవి, నేను పెడుతున్నాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను, అమ్మవారే పుట్టింది అని పెట్టింది. నేనేం నమ్ముతానంటే పిల్లలకి పేరు పెట్టడానికి నానమ్మ తాతకి హక్కు ఉంటుంది మనకంటే అని మా మమ్మీ పెట్టిన పేరే మేము ఖాయం చేసుకున్నాం. బట్ మీ పిల్లలు లాంటి పిల్లలు ఈ 2 కంపెనీస్ ని కూడా మీరు చాలా చక్కగా నేమ్ చేసుకున్నారు. అవునండి, అజా ఇస్ వెరీ సూపర్ నేమ్. అంటే మీరు ఈచ్ టైం మీరు అజా ప్రొనౌన్స్ చేసినప్పుడు మీ లోపల ఉన్న ఆ పొటెన్షియల్ అనేది బయటికి వస్తుందని నేను నమ్ముతాను. ఎస్. సో ఏంటి మీ వైఫ్ ఏం చేస్తారు శ్రీలత గారు? శ్రీలత షీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. తను ఇక్కడే చేసింది, చాలా సంవత్సరాలు ఇక్కడ ఐటీలో చేసింది. మేము నా పాత కంపెనీ పని మీద మేము యూఎస్కి వెళ్ళినప్పుడు తను అక్కడ యూఎస్లో యాపిల్లో జాయిన్ అయింది. ఇప్పుడు యాపిల్లో చేస్తుంది, యాపిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. యూఎస్లోనే ఉన్నారా? లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. యాపిల్లో ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఏదో మేనేజ్ చేస్తుంది. మీరు ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చారా లేకపోతే మీరు ఇక్కడ ఉంటారా? నేను ఇక్కడ 2 చోట్ల ఉంటాను. మా పాప డిగ్రీ చదువుతోంది యూఎస్లో, సో అందుకని వాళ్ళిద్దరు అక్కడ ఉంటారు. నేను ఈ కంపెనీ అనే ఒక సంకల్పం, ఒక యజ్ఞం పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఓ నైస్. అయితే ఏదైతే ఈ ఓజస్ అనే కంపెనీ ఉండేనో మీకు, దీన్ని 100 కోట్లకు అమ్మేశారట, అవునా? 100 కోట్ల రెవెన్యూ అండి. 100 కోట్లకు అమ్మామని చెప్పట్లేదు. 100 కోట్ల రెవెన్యూ, ఒక 900 మంది ఎంప్లాయీస్, CMMI లెవెల్ 3, ISO సర్టిఫికేషన్స్, 3-4 దేశాల్లో ఆపరేషన్స్, కస్టమర్స్. ఇది ఆ కంపెనీ యొక్క చరిత్ర. కానీ ఇంత సక్సెస్ఫుల్గా ఒక కంపెనీని బిల్డప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు మీరు ఎగ్జిట్ అయ్యారు, ఎందుకు పక్కకు వచ్చారు అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ రెండోది, అంత సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి అన్ని పైసలు సంపాదించుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీ గురించి ఆలోచించేంత ఎందుకు అసలు అంత? యాక్చువల్గా కంపెనీ అమ్మాలన్న ఆలోచన నాకు లేకుండిందండి. కాకపోతే పార్ట్నర్స్ ఉంటారు కదా, కంపెనీ నా ఒక్కడిదే కాదు, నా సొంతం కాదు. నాకు ఒక 33% వాటా ఉండింది అందులో. సో మిగతా పార్ట్నర్స్ అందరికీ కూడా మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం ఇది ఇవ్వాలి కదా. సో వాళ్ళందరికీ ఎగ్జిట్ కావాలి, సో దాని నుంచి డబ్బులు చేసుకోవాలి. కొన్ని రకాల అభిప్రాయ భేదాలు అవి కూడా మీకు డబ్బు వచ్చిన తర్వాత అన్నీ వస్తాయండి. కూరిమి గల దినములలో నేరములు ఎన్నడూ కలగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మీరు యుఎస్లో ఉండరా? ఉంటాను. అంటే తెలుగు ఇంత బాగా చెప్తుంటే వస్తుందండి, తెలుగు వస్తుంది. సో మీకు మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి పొరపొచ్చాలు రావు. కొంచెం ఆ మంచి అనేది చెడు అయినప్పుడు ప్రతిదీ కూడా చెడుగా వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ కంపెనీని అమ్మడమే అప్పుడు అది కరెక్ట్ డెసిషన్ అయింది. కంపెనీ అమ్మడం అయితే అమ్మాయం, కానీ నా యొక్క సంకల్పం కానీ, నా యొక్క డ్రీమ్ కానీ, నేను చేయాలనుకుంటా నాకున్న లక్ష్యాలు కానీ మారవు కదా. ఒక వ్యక్తిగా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా నా లక్ష్యం పోదు కదా. సో నా లక్ష్యం ఏంటంటే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, కొన్ని వేల మందికి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం, అంటే వాళ్ళల్లో ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను క్రియేట్ చేయడం. ఇది నా యొక్క డ్రీమ్. సో దీనికోసం నేను మళ్ళీ కంపెనీ పెట్టాల్సి వచ్చింది. దట్స్ నైస్. సో ఈ అజా కూడా ఏంటంటే బేసిక్గా మీరు అజా స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి డిఫరెంట్గా అనిపించుండొచ్చు, ఏంటిది చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అని చెప్పేసి. అంటే అజా గురించి సింపుల్గా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే, ఏదైతే ఈ కోడింగ్ ట్యూటర్ ఉందో ఇక్కడేమో స్కిల్స్ డెవలప్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని. అండ్ నెక్స్ట్ వాళ్ళది ఏదైతే కన్సల్టింగ్ సర్వీసెస్ ఉన్నాయో అక్కడ వీళ్ళు జాబు ఇస్తారు, అక్కడ నుంచి వేరే వాళ్ళకి కావాల్సి వస్తే ప్రాజెక్ట్స్ చేయడానికి జాబ్కి పంపుతారు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద బేసిక్ రూల్ అంటారా, కండిషన్ అంటారా, లేకపోతే బిజినెస్ మోడల్? ఎస్, మోడల్. ఎస్. సో ఆ బిజినెస్ మోడల్ అది. కానీ ఇక్కడ నేను విన్నది ఏంటంటే, అజాలో ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవడానికి, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఎవరైనా రావాలి అని అంటే వాళ్ళు ఒక ఫీజ్ పే చేయాలి. అవును. ఎంత పే చేయాలి అసలు? ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే బయట కన్నా మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారన్న ఫీలింగ్తో ఉన్నారు మరి. అవును. సో 3,69,000 పే చేయాలండి, ఇంక్లూడింగ్ GST. ఈ 3,69,000 ఎందుకు పే చేయాలంటే, నీకు నాలెడ్జ్ మాత్రమే ఉంది, నీకు డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే ఉంది, నీ డిగ్రీకి నాలెడ్జ్కి బయట ఉద్యోగాలు లేవు, నైపుణ్యం కావాలి, ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం కావాలి. ఆ అనుభవాన్ని నీకు ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లంకి కోడ్ రాయమంటే నువ్వు 4 లైన్ల కోడ్ రాయలేవు, 4 లైన్లు కాదు, 1 లైన్ రాయలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నీకు 10 లక్షలు 20 లక్షలతో జీతాలు ఇచ్చి కంపెనీలు ఎందుకు జాబ్స్ ఇస్తాయి? కాబట్టి మా కంపెనీలో కోడింగ్ ట్యూటర్లో మేము ఏం చేస్తామంటే, అజా కోడింగ్ ట్యూటర్ మీరు చెప్పారు కదా, అందులో మీకు కోడింగ్లో మేము నైపుణ్యం వచ్చేలా చేస్తాము, మీకు కోడింగ్లో ఇస్తాము. ఎవరిస్తారు శిక్షణ అంటే సింపుల్ అండి, మీకు కోడింగ్ నేర్పాలంటే ఎవరు నేర్పాలండి? కోడింగ్ వచ్చిన వాళ్ళు నేర్పాలా, కోడింగ్ రాని వాళ్ళు నేర్పాలా? ఆఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళే. అర్జునుడు విలువిద్య నేర్చుకున్నాడు, మహాభారతం తెలుసు కదండి మీకు, అర్జునుడు తెలుసా? ఆయన గురువు గారు ఎవరండి?
ఆయన గురువుగా ద్రోణుడు. ద్రోణాచార్యుడు అండి. వెరీ Yes, వండర్ఫుల్, yes. థ్యాంక్ యూ. సో ద్రోణాచార్యుడికి విలువిద్య వచ్చా లేదా విలువిద్యలో పాఠాలు నేర్చుకున్న వ్యక్తి? ఆయన అసలు ఈజ్ ఎ ప్రావీణ్యుడు ఆయన. గ్రేట్ గ్రేట్ Yes, గ్రేట్ yes. వారియర్. Yes. ఆయన ఒక యుద్ధం చేయగలిగిన ఒక గొప్ప సమర్థుడు. బాణాలు వేయడంలో యుద్ధం చేస్తే అర్జునుడే మళ్ళీ ఓడించడానికి చాలా కష్టపడ్డాడు. ప్రియ శిష్యుడు కదా ఆయన. అంత ఎక్స్పర్ట్ ద్రోణాచార్యుడు. అంత బాణాలలో ఎక్స్పర్టీస్ ఉన్నవాడే బాణాలు నేర్పించాడు. కానీ మీకు ఎవరో మామూలు వాళ్ళ వాళ్ళ ఏంటి అర్జునుడి వాళ్ళ రాజ్యంలో ఉన్న ఒక టీచర్ ఎవరో బాణాలు బాగా వేయడం నేర్చుకోవడం అని చదువుకొని ఒక పుస్తకం చదువుకొని నేర్పించలేదు కదా. సో ఎవరైనా స్కిల్ నేర్పాలంటే వాళ్ళు అందులో బాగా స్కిల్డ్ అయి ఉండాలి. స్కిల్ వచ్చిన వాడే స్కిల్ నేర్పిస్తాడు. ఓకే, మీరు కుండలు చేయడం నేర్చుకోవాలంటే కుండలు బాగా చేయగలిగిన వారి దగ్గర నేర్చుకుంటారు, కానీ కుండలు చేయడం ఎలా అని బుక్ చదివితే రాదు. సో అలానే మా కంపెనీలో కోడింగ్ నేర్చుకోవాలంటే మేము కోడింగ్ ట్యూటర్స్ని తీసుకొస్తాము. ఈ కోడింగ్ ట్యూటర్స్ ఎవరు అంటే బేసిక్గా మీ ఉద్దేశం ఏంటంటే థియరీలా నేర్చుకొని వస్తున్నారు వీళ్ళు, Exactly. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి అక్కడ వేరే ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టికల్గా చేసి దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ చూసి దాంట్లో ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి వెళ్ళాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది తెలిసిన వాళ్ళు ఉంటే కరెక్ట్ అంటారు. సూపర్, మీకు అసలు కంప్లీట్గా అర్థమైపోయింది. ఒకసారి ఎస్, ఇండస్ట్రీలో పనిచేస్తూ ఆల్రెడీ కోడింగ్లో రకరకాల ప్రాజెక్టుల్లో పనిచేసి అనుభవం ఉండి 3 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు వచ్చి మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి కోడింగ్ నేర్పిస్తారు. కోడింగ్ ట్యూటర్ అంటే ఆ పేరులోనే ఆ మీనింగ్ ఉంది. ట్యూటర్ అంటే ఇప్పుడు మనం ట్యూషన్కి వెళ్ళినప్పుడు మ్యాథ్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళామా, మ్యాథ్స్ తెలియని వాడి దగ్గరికి మనం మ్యాథ్స్ నేర్చుకున్నామా, ఎక్స్పర్ట్ దగ్గరికి ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టించుకున్నాము, ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళామా లేదా. అలానే ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ అందరూ కూడా వేరే కంపెనీలో పనిచేస్తూ మా కంపెనీలో వచ్చి ట్యూషన్ చెప్తారు. ఏం ట్యూషన్ చెప్తారంటే కోడింగ్ ట్యూషన్ చెప్తారు. ఓకే ఓకే, వీళ్ళేమి ఊరికే రారు కదా. వీళ్ళు వేరే కంపెనీలో 40-50 లక్షలకు పనిచేసే వాళ్ళు మా కంపెనీలో వచ్చి మీకు రోజుకు 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని మా దగ్గర కోడింగ్ నేర్పించాలంటే వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు. వాళ్ళకు 10, 15, $25 ఇస్తాం మేము గంటకి. సో వాళ్ళకి అయ్యే ఛార్జ్ వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాం, కానీ మా కంపెనీ కోసం పెద్దగా ఏదో డబ్బులు తీసుకొని బాగా మేము ఏదో లాభాపేక్షతో చేయట్లేదు. ఓకే, సో ఈ కోడింగ్ ట్యూటర్లకు అయ్యే ఖర్చు కానీ, మా ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఖర్చు కానీ, మా ఆఫీస్ ఆపరేషన్స్ ఖర్చు కానీ హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మేము క్యూసిటీలో ఉన్నాము. మీకు కంప్లీట్ ఐటీ సెటప్ ఉంది అక్కడ. టూల్స్, తర్వాత మేము ఇచ్చే టూల్స్ కానీ, మేము ఇచ్చే ప్రాసెసెస్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఒక CMMI లెవెల్ 3 ఆఫీస్ ఏ లెవెల్లో ఉంటుందో మా ఆఫీస్ ఆ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ లెవెల్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా మార్కెట్లో భయపడతారు. అవును, అంటే ఏంటో రేపు పరిస్థితి, ఈ భయం లేకుండా మీరు ఇట్లా దూసుకుపోతున్నారు అని అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో కాన్ఫిడెన్స్ సింపుల్ అండి. మీకు ఐటీలో ప్రతి కంపెనీ కూడా మా కస్టమర్స్ అందరికీ కూడా స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. మార్కెట్లో మంచి రిసోర్సెస్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ రావు. స్కిల్స్ అంటే ఏంటి? టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రెండు సరిగ్గా నేర్పిస్తే మన వాళ్ళని అంటే మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళని మనం ప్రాజెక్ట్లో వేసుకోవడం సులభం. మాకు ఇటువైపు బిజినెస్ రెడీగా ఉంది, ఇటువైపు రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ని మేమే ఇలా తయారు చేసుకొని మా ప్రాజెక్ట్లో వాడుకుంటాం. అది మా నమ్మకం. రెండవది ఏంటంటే, ఎవరైతే నిజంగా ఐటీలో ఎంట్రీ కోరుకుంటారో, ఎవరికైతే ఐటీ జాబ్ ఆల్రెడీ ట్రై చేసి ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మేమేం మాట్లాడుతున్నాం, స్కిల్స్ మీద మేము చెప్తున్న ఇంపార్టెన్స్. మీకు అంటే సింపుల్గా చెప్పాలంటే అండి, మనం చేసిన వీడియోస్ కావచ్చు, లేకపోతే మనం చేసిన మార్కెటింగ్ వల్ల కావచ్చు, తల్లిదండ్రులు మేము జనరల్గా పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం మా కంపెనీకి రమ్మని. ఏ కంపెనీ కూడా మిమ్మల్ని పేరెంట్స్ని పిలవదు పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి. అవునా? మేమేం చేస్తాం, అజా కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ ఇవ్వాలంటే పేరెంట్స్ని తీసుకొని రమ్మంటాం. పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మాకు అప్పగింతలు చేసి వెళ్తున్నారు, అయ్యా మా పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీర్చిదిద్దండి అని. సో అంత ఎడ్యుకేషన్ అనేది జరిగింది మార్కెట్లో, అంత మార్పు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సక్సెస్ రేట్ని అలా పెంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఏంటంటే మనం చెప్తుంది ఏంటంటే, మీరు నాలెడ్జ్తో ఉద్యోగాలు వెతకండి, స్కిల్స్తో వెతకండి అని. ఇది ఎవరికి బాగా కరెక్ట్గా వెళ్తుంది ఈ మెసేజ్ అంటే పేరెంట్స్కి వెళ్తుంది. ఎవరైతే మీరు ఇంతకుముందు ఒకసారి ఏదో అన్నట్టుగా గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ సెర్చ్ చేసి వెతికి దొరకని వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనివైపు వస్తున్నారు. వచ్చి ఏమండి మాకు అవకాశం ఇవ్వండి, మేము కోడింగ్ ట్యూటర్లో నేర్చుకుంటాము అని. సో స్కిల్స్కి ప్రాధాన్యత అర్థమైన వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు. అది మా ధైర్యం. వండర్ఫుల్. సో ఇప్పుడు వరకు మీరు వచ్చినప్పటి నుంచి, మార్కెట్లోకి మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు చూసిన అచీవ్మెంట్స్ ఏంటి? సో బేసిక్గా అంటే అజా కోడింగ్ ట్యూటర్ పరంగా మా సక్సెస్ చెప్పాలంటే ఒకటండి, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సక్సెస్ ఒకటండి. అజా కోడింగ్ ట్యూటర్లో సక్సెస్ ఏంటంటే సమాజంలో మార్పు వస్తుంది, తల్లిదండ్రులు కదిలి వస్తున్నారు. పిల్లలు ఏదైనా మేము ఇక్కడ చేరుతున్నాం, అక్కడ కోర్సులు చేస్తున్నాం అంటే వాళ్ళు అడుగుతున్నారు. మేము దాదాపు లాస్ట్ 1 year నుంచి చేస్తున్న రకరకాల ప్రమోషన్స్లో మేము చెప్పింది ఏంటంటే, మీరు పిల్లల్ని అడగండి, మీకు స్కిల్స్ వచ్చా, నువ్వు సాఫ్ట్వేర్లో డిగ్రీ చేసావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, 4 లైన్ల కోడ్ రాయగలుగుతావా,
ప్రోగ్రామింగ్ వచ్చా, లేదా ఈ రోజు ఏదైనా కంపెనీ ఇస్తే రేపటి నుంచి నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా, 4 లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావా, ఇవి రాకపోతే మా దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేయండి అంటే నిజంగానే అందరికీ ఆ ఎడ్యుకేషన్ వెళ్ళి వచ్చి పేరెంట్స్ వచ్చి మా దగ్గర జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన పేరెంట్స్ని మేము ఎవ్రీ మంత్ పిలిచి మా ఆఫీస్లో మాట్లాడుతున్నాం. మీ పిల్లల్లో మార్పు వచ్చిందా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిందా, వాళ్ళ యొక్క ఆహార్యంలో అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్లో కానీ వాళ్ళు ప్రవర్తించే విధానంలో కానీ మార్పు వచ్చిందా అంటే 360 డిగ్రీ చేంజ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది పిల్లల్లో. సో ఇదంతా కూడా మన సక్సెస్గా చెప్పొచ్చు. బట్ నిజంగా మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే చదివిపించినన్ని రోజులు తల్లిదండ్రులు చేయి పట్టుకొని చదివించి బయటికి తీసుకొచ్చి ఉద్యోగం చేస్తే చాలరా వీడు ఇంత సంపాదిస్తే చాలు అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ దాంట్లో కూడా అసలు మీ వాడికి ఏమైనా స్కిల్స్ వచ్చా, అసలు వాడు నిజంగా మీరు ఎగ్జాక్ట్లీ సో అసలు వాడికి ఏమన్నా వచ్చా, వాడిని ఉత్తి చదివిచ్చేసి మార్కెట్లోకి తోసేస్తే వాడు చేసుకోగలుగుతాడా లేదా? అయితే ఏంటంటే తల్లిదండ్రులకి ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల విపరీతమైన నమ్మకం కూడా ఉంటుంది పిల్లల మీద. ఈ ప్రేమ నమ్మకం వల్ల పిల్లలు ఏది చెప్తే అది నమ్మేశారు ఇన్ని రోజులు. ఏమంటారు, డాడీ నేను ఇప్పుడు జావా నేర్చుకుంటున్నాను అంటే మావాడు జావా నేర్చుకుంటున్నాడు అని చెప్తారు. తర్వాత ఆ జావా ఏదో మారిందండి, ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందట, మావాడు అది నేర్చుకుంటున్నాడు. వీడు వెళ్ళి చెప్తాడు నాన్న నేను ఏఐ నేర్చుకుంటున్నా అంటే అదే చెప్పుకుంటారు. ఇంకా మావాడు ఇప్పుడు ఎస్బీఐలో పీఓ సెర్చ్ చేస్తున్నాడండి, ఇప్పుడు గ్రూప్స్ ట్రై చేస్తున్నాడండి. ఇవన్నిటిని ఒక క్వాలిఫికేషన్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారు పేరెంట్స్ చాలా మటుకు. ఎప్పుడైతే 2-3 సంవత్సరాలు గ్యాప్ అయిపోయిందో, ఇంజనీరింగ్ అయిపోయి అయినా పిల్లలకి జాబ్ రావట్లేదో అప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు. అలాంటి పేరెంట్స్ కానీ ఇలా ఇప్పుడు మేము చేసిన ఎడ్యుకేషన్ వల్ల మిగతా పేరెంట్స్ కానీ అవేర్నెస్ పెరిగి పిల్లల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. బాబు నీకు వచ్చా, నువ్వు వెతుకుతున్నావు కదా, నువ్వు జావా అంటున్నావు, ఇంకెన్ని రోజులు జావా, నీకు ప్రోగ్రామింగ్ వచ్చా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావా, నీకు స్కిల్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఈ 2 స్కిల్స్ అవసరం, ఇటు కోడింగ్ స్కిల్స్ కానీ అంటే టెక్నికల్ స్కిల్స్ కానీ ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. 70% వెయిటేజ్ నేను ఇస్తానండి కమ్యూనికేషన్ స్కిల్స్కి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఐటీలో ఎంట్రీ దొరకదు మీకు. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు? మేము చాలా ప్రాధాన్యం ఇస్తాం. మా కంపెనీలో ఏంటంటే 30% టెక్నికల్ స్కిల్స్, 70% కమ్యూనికేషన్ స్కిల్స్ అని బోర్డు పెట్టి మరీ చెప్తాం మేము. ప్రతి ఒక్కరికి రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మచ్చుకు ఒక ఇద్దరు లేదా ఒకరు ఎవరైనా చెప్పండి సార్. లైక్ చాలా మంది బాగా చదువుకుంటారు, నేను ఇందాక అన్నట్టుగా చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ వీళ్ళకి ఏంటంటే ఓ 10 మంది మధ్యలోకి వెళ్ళి మాట్లాడాలన్నా, వేదిక పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేసే విధానం కానీ వాళ్ళకి వచ్చి ఉండాలి. దీనికోసం చాలా మంది వెనకబడుతుంటారు. దీనికోసం ఏం చేసేది అంటే 5 రోజులు మండే టు ఫ్రైడే మీకు 5 రకాల యాక్టివిటీస్ సాయంత్రం 5 నుంచి 7:30 వరకు జరుగుతాయి, 2.5 hours. ఓకే. గ్రూప్ డిస్కషన్స్ ప్రతిరోజు మా ఎంప్లాయీస్ అందరూ గ్రూపులుగా విడిపోయి మేము ఇచ్చిన టాపిక్ల మీద గ్రూప్ డిస్కషన్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. 1. 2 కోడ్స్, వాళ్ళు రాసిన కోడ్ ఉంటుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా కోడ్ రాస్తారు మా కంపెనీలో కూర్చొని. ఆ రాసిన కోడ్ని వాళ్ళు వాక్ త్రూ చేయాలి ఒకరోజు. అంటే ఆ కోడ్ ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, అందులో వాడిన లాజిక్ ఏంటి, ఎలాంటి అప్రోచ్ తీసుకున్నారు, ఇంకెలాంటి అప్రోచెస్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ అప్రోచ్ ఎందుకు తీసుకున్నారు, ఆ ప్రాబ్లమ్ని ఇలానే ఎందుకు సాధించారు. సో ఇలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంగ్లీష్లో. ఓకే. సో ఇదొకటి చేస్తారు. దాని తర్వాత అజా టాక్ షో అని ఉంటుంది. టాక్ షోలో ఏంటి, వీళ్ళు ఏదో ఒక టాపిక్ తీస్తే ఆ టాపిక్ మీద వీళ్ళు దాదాపు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత ప్రజెంటేషన్, అంటే మీరు ఒక టాపిక్ ఇస్తే నెక్స్ట్ అంటే ఒకరోజు ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ మీద అంటే మీరు స్టార్టప్ పెట్టడం ఎలా అంటే స్టార్టప్ గురించి వీళ్ళంతా స్టార్టప్స్ పెట్టడానికి ఏమేం చేయాలి ఇండియాలో అనేది మొత్తం నేర్చుకొని ఒక ప్రజెంటేషన్ తయారు చేసి ఆ ప్రజెంటేషన్ మొత్తం ఫ్లోర్ మీద అందరికీ పీపీటీ పెట్టి మీకు ఆ స్క్రీన్ మీద అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్ వీళ్ళు ఇవ్వాలి. సో ఇలాంటి అండ్ లాస్ట్ ఫ్రైడే రోజు మీకు మూవ్ యువర్ బట్ యాక్టివిటీ పేరు అజా టాక్ షో గ్రూప్ డిస్కషన్లా. మూవ్ యువర్ బట్ అంటే ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటే మీకు మీరు మీ లోపల శక్తి బయటికి రాదు. మనం అజా అంటే ఏమంటున్నాం, చాలా శక్తి ఉంది నీ లోపల, అది బయటికి తీస్తే నువ్వు లీడర్ అవుతావు అంటున్నాం. సో నీ లోపల ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ నీ లోపల ఉన్న పొటెన్షియల్ కానీ బయటికి తీయాలంటే నిన్ను కంఫర్ట్ జోన్లో ఉంచొద్దు, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని కొన్ని యాక్టివిటీస్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేటి. అంటే ఏంటి, మీకు డాన్స్ చేయడానికి చాలా మొహమాటంగా ఉంది, రమ్య గారు 4 స్టెప్లు ఏంటంటే మీరు బాగా బిడియంగా వెనక్కిపోతారనుకోండి, మీతో డాన్స్ చేపిస్తారు. మీకు పాట పాడడానికి సిగ్గు అనుకోండి, పాట పాడిపిస్తారు. ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇలాంటివి బాగా చేపిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ హెల్త్ పాడవుతున్నాయి ఒక్క దగ్గర కూర్చొని ఏసీలో అని. సో రకరకాల కొత్త యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళ లోపల ఉన్న ఆ బిడియాన్ని, ఇన్హిబిషన్ని, ఆ మొహమాటాన్ని పోగొట్టి వాళ్ళను జనజీవన స్రవంతిలో కలిపి సో వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళని ఆ ఇన్హిబిషన్స్ అన్ని పోగొట్టి వాళ్ళని కాన్ఫిడెన్స్ బయటికి తీయడం ద్వారా 2 నుంచి 3 నెలల్లోనే మామూలుగా బిడియంగా ఉన్న పిల్లలు, ఎవరితో మాట్లాడని పిల్లలు చాలా ఓపెన్ అయిపోయి మాట్లాడుతూ కలివిడిగా తిరుగుతూ ఫ్లోర్లో నానా అల్లరి చేస్తూ ఇలా మారిపోయి వాళ్ళు ఎక్సలెంట్గా మారుతున్నారు.
సో ఇది మీరు అడిగిన దానికంటే 5 రోజులు 5 రకాల యాక్టివిటీస్ వాళ్ళ లోపల ఆ శక్తిని బయటికి తీయడానికి. ఓ వెరీ నైస్. సో యాక్చువల్గా ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇన్ని పైసలు తీసుకుంటున్నావు, ఈ పైసలకి తగ్గట్టుగా మా వాళ్ళకి ఇవన్నీ వస్తాయని గ్యారెంటీ ఏంటి? ఓకే. సో అప్పుడేం చెప్తారు? సో బేసిక్ అండి, మేము డబ్బులు తీసుకుంటుంది స్కిల్స్ నేర్పించడానికి. ఆ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం 2 రకాలుగా. అంటే నేను నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, నేను అలా ఓం భీం బుష్ అంటాను, లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని రాసేస్తాను, జీనీ వస్తాడు స్కిల్స్ ఇస్తాడు, అలా కాదు. స్కిల్స్ నేర్పడం అనేది ఒక ప్రక్రియ. ఓకే, స్కిల్స్ నేర్చుకోవడం, ఇప్పుడు మీకు అర్జునుడు ద్రోణాచార్యుడు చెప్పాం కదా, అక్కడికి వెళ్తే నిరంతర అభ్యాసం వల్ల అతనికి స్కిల్స్ వచ్చాయి. ఒప్పుకుంటారా? స్కిల్స్ అనేది ఏదైనా నైపుణ్యం అనేది నిరంతరంగా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్. సో మేము రోజు 10 గంటలు ప్రాక్టీస్ చేపిస్తాము. మీరు జాయిన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్లలో, మీరు మామూలుగా నేర్చుకుంటున్న కోర్సులలో ఏముంటుందంటే 2 గంటలు రోజుకి లేదా గంట సేపు కోర్సు ఎవరో వస్తారు, చెప్తారు, వెళ్తారు. దాని తర్వాత మీ వాడు ప్రాక్టీస్ చేయడు, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రాక్టీస్ చేయదు. దానివల్ల వాళ్ళకి రావట్లేదు. మా దగ్గర ఏంటంటే పొద్దున 9 నుంచి రాత్రి 8:30, 7:30 వరకు మీకు కూర్చోబెట్టి కోడింగ్ చేయించడం ద్వారా, మీరు కోడింగ్ రాయడం ద్వారా మీ లోపల ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ పెరిగి స్కిల్స్ వస్తాయి. ఈ ప్రాక్టీస్ ద్వారా స్కిల్స్ రావడం అనేది అందరికీ ఒకలా ఉండదు. కొందరికి అంటే మా యావరేజ్ అయితే 6 మంత్స్, కొందరు నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, కొందరు గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు కొంచెం వాళ్ళకి యాప్టిట్యూడ్ టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి 9 నెలలు. సో మేము 6 నుంచి 9 నెలల్లో అందరికీ ఒకటేసారి అయిపోతుందని చెప్పం, కానీ మా దగ్గర రాసిన టెస్ట్ను బట్టి 6 మంత్సా 9 మంత్సా మేము డిసైడ్ చేసి చెప్తాము. అంత లోపల వాళ్ళ లోపల ఆ స్కిల్స్ వస్తాయి. ఫర్ షూర్ ప్రతి ఒక్కరి లోపల స్కిల్స్ వస్తాయి. అన్లెస్ అంటిల్ దేవుడు నిన్ను డిఫరెంట్గా పుట్టిస్తే తప్ప, ప్రతి ఒక్కరిని సమానంగానే పుట్టించాడు. ప్రతి ఒక్కరికి ఇదే 1350-1500 గ్రాముల బ్రెయిన్ ఇచ్చాడు. సో వీ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ వీ విల్ రియలీ గెట్ ద స్కిల్స్. సో ఇది ఆ ప్రయత్నంలో ఉంది, కానీ ఆ మహత్యం నా చేతిలో లేదు. ఐ యు గెటింగ్ మై పాయింట్? సో ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, కాకపోతే ఒక్కొక్కళ్ళ లెర్నింగ్ కర్వ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అది 4 నెలల, 5 నెలల, 6 నెలల, 9 నెలల, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ గివ్ అప్ చేయకుండా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు వస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఐ గాట్ దిస్ కంప్లీట్లీ. సో మీకు కూడా అర్థమైంది కదా, అప్పటి వరకు చదువుకున్నది ఒకటైతే బయటికి వెళ్ళి చేసే వర్క్ ఇంకోటి ఉంటుంది. కోర్స్ వాళ్ళకి డిగ్రీ ఉన్నప్పటికీ, ఆ డిగ్రీ అవసరమైనప్పటికీ వాళ్ళు చేసేది వేరు ఉంటుంది. ఆ చేసేది ఏదైతే ప్రాక్టికల్గా వర్క్ ఉందో దీన్ని ఒక 9 నెలల్లో వీళ్ళు నేర్పడమే కాకుండా మీ వాళ్ళు దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం స్పష్టం. ఎక్కడైనా ఇదే జరుగుతుంది, మనకు చేయాలని ఉండాలి, ఎదురుగోలు పట్టుపట్టి చేస్తామంటే కుదరదు. కానీ అట్లా అని చెప్పేసి అన్నీ మనకు తెలుసు అనుకుంటే కుదరదు. సో మనకన్నా బాగా ఎక్స్పీరియన్స్గా ఉండి ఎక్కడెక్కడి నుంచో కొన్ని సంవత్సరాల జాబులు చేసి చూసి ఐటీ ఫీల్డ్ ఎట్లుంటుంది, ఏం కావాలి ఒక వ్యక్తికి బాగా పైకి రానికి, నేను ఇది చేసి రాలేకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళనైనా మనం ట్రైన్ చేస్తే వాళ్ళు బాగా ఎదుగుతారు అనుకొని ఒక ఐడియాలజీతో వచ్చిన వాళ్ళు మనని ట్రైన్ చేస్తే వేరేలా ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పటికే బాగా చదివించి మా పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజెస్లో దాంట్లో వేసి బాగా చదివించి బాగా పైసలు అయిపోయినాయి సార్, ఇప్పుడన్నా వాడు సంపాదిస్తాడేమో అని చూస్తున్నా. అట్లాంటిది మళ్ళీ మీరు ఇంత ఫీజు పెట్టారు, 3 లక్షల సంథింగ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి ఇది కొంచెం చాలా కష్టం. ఎస్, అది కూడా 9 నెలలకి. ఎప్పుడైనా ఇక్కడ ఇండియన్స్ ఎట్లా చూస్తారంటే 9 నెలలు ఏంటి 3.5 లక్షలు ఆర్ 3,75,000 వాట్ ఎవర్. సో ఇది ఏంటి ఇంత అమౌంటా, అదేదో 3 సంవత్సరాల బీటెక్ అయిపోయేది కదా అన్న ఆలోచనలో ఉంటారు. వీళ్ళకి ఏమైనా ఎనీథింగ్. సో బేసిక్గా మీరు కాలేజీ వరకు మీరు ఇన్వెస్ట్ చేసిందంతా కూడా ఆ డిగ్రీ కోసం. కాలేజీల్లో వాళ్ళు నేర్పేది వాళ్ళు నేర్పించారు, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చారు. మీ పిల్లలు కూడా అప్పుడు ఫోకస్ చేసింది పరీక్షల మీద, మార్కుల మీద కానీ స్కిల్స్ మీద కాదు. స్కిల్స్ లేకుండా మార్కెట్లో ఉద్యోగాలు రావు. సో ఖచ్చితంగా నువ్వు స్కిల్స్ కోసం ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఆ ఇన్వెస్ట్ చేసేది రకరకాల కోర్సులు చేస్తూ ఈ కోర్స్ అంటూ ఆ కోర్స్ అంటూ రాకుండా, జాబులు రాకుండా, ఫేకుల వైపు వెళ్ళి, బ్యాక్ డోర్ల వైపు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా స్థిమితంగా ఒక పద్ధతిగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే మాత్రమే అజా. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక్క రోజులో 10 లక్షలు 20 లక్షల జీతంకి వెళ్ళిపోరు. మీరు మెల్లిమెల్లిగా 3,60,000 నుంచి మెల్లిమెల్లిగా ఎదుగుతారు. అయితే మీరు 3,69,000 ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీ పిల్లలకి స్కిల్స్ లేవు కాబట్టి ఆ స్కిల్స్ రావాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓకే, లేదు మీరు ఎక్కడైనా 30,000 40,000 నేర్చుకుంటే మీ అబ్బాయికి వస్తుందని నమ్మితే మీరు అక్కడికి వెళ్ళండి. కానీ ఉద్యోగంతో పాటు ఇప్పుడు మీకు ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పును మీరు గమనించాలి. ఇప్పుడు మీకు ఈ ఎడ్యుకేషన్ ఎడ్టెక్ సిస్టమ్స్ కూడా ఎలా మారిపోయాయంటే మీకు మార్కెట్లో రకరకాల కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇన్కమ్ షేరింగ్ అగ్రిమెంట్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, ఈ కంపెనీలో బెంగళూరు ఒక కంపెనీ ఉందండి, దాదాపు వాళ్ళు 200-300 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు నాకు ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నా దగ్గర జాయిన్గా నేను నీకు స్కిల్స్ నేర్పిస్తాను. స్కిల్స్ నేర్పించిన తర్వాత నీకు జాబ్ వస్తుంది కదా, నీకు జాబ్ వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ 3 years నీ ఆదాయంలోంచి నాకు ఒక 20% ఇవ్వు.
ఓ ఇది వెస్టర్న్ కాన్సెప్ట్ ఇది. సో 20% ఎవ్రీ మంత్ నీకు ₹1,00,000 జీతం వస్తే నాకు నెలకి 20,000 ఇవ్వు, అలా 3 సంవత్సరాల పాటు ఇస్తూ వెళ్ళాలి. ఇదొక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ మీకు స్కాలర్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆన్లైన్లో 3,69,000 తీసుకొని నేర్పిస్తారు. వాళ్ళు మీకు స్కిల్స్ నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర కూడా కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు. కానీ వాళ్ళు మీకు ఎలాంటి జాబ్ ఇప్పించరు. నేను జాబ్ గ్యారంటీ, నేను మా కంపెనీలో జాబ్ ఇస్తాము, మీకు జాబ్ 100% మేము ఇప్పిస్తాము, మాది గ్యారంటీ అని చెప్పరు. వాళ్ళు జాబ్ అసిస్ట్ చేస్తారు, 100% ప్లేస్మెంట్ అంటారు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు తప్పకుండా. కానీ అజా మాత్రమే ఇలాంటి ఏమీ చెప్పకుండా మీరు ఒక 3,69,000 ఇన్వెస్ట్ చేస్తే నెల 10,000 స్టైపండ్ ఇస్తాము. మీకు మార్కెట్లో మిగతా కంపెనీలు స్టైపండ్లు ఇవ్వవు. నేర్చుకునేటప్పుడు స్టైపండ్ ఇస్తాము, దాని తర్వాత మా కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాము, దాని తర్వాత మీరు మీరు జాయిన్ అయిన రోజు నుంచి మా దగ్గర ఎంప్లాయీ అని వీటన్నిటినీ ఒక సొల్యూషన్గా తయారు చేసి ఒక ప్యాకేజ్గా తయారు చేసి అందిస్తోంది. ఇది ఎవరైతే దీన్ని వినియోగించుకొని, అంటే మీకు అందరూ దీన్ని ఇనిషియల్గా వినియోగించుకోలేరండి. ఇప్పుడు ఎవరైతే మా దగ్గర పేరెంట్స్ జాయిన్ చేశారో, 150-200 మంది ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ రిసోర్సెస్ కానీ వాళ్ళు కరెక్ట్గా వచ్చి ముందు స్టెప్ వేసి చేశారు. సమాజంలో ఎప్పుడవుతుందంటే మనకంటే ముందు ఒక 4 వెళ్ళి టెస్ట్ చేసి బాగా అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ అప్పుడు పోలో మనం వచ్చేస్తారు. అయ్యో మేము లేట్ అయిపోయాం, సంవత్సరం కింద చూసాం ఫనీ గారి వీడియో, అప్పుడు జాయిన్ చేయలేదు, ఇప్పుడు అజాలో మాకు కావాలంటే కోడింగ్ ట్యూటర్లో వాళ్ళ దగ్గర స్పేస్ లేదంట. ఉందండి, జాయినింగ్ ఇవ్వట్లేదు, మాకు లైన్లో అంటే వెయిటింగ్ అంటున్నారు, అక్కడ అజాలో స్పేస్ లేదంట, అందుకని జాయిన్ చేసుకోవట్లేదు. ఇలా మీకు మారిపోతుంది. ఆ మార్పు ఇప్పుడు వస్తుంది పేరెంట్స్లో కానీ రిసోర్సెస్లో కానీ. అయితే మనం ఈ 3,69,000 కాకుండా ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు బయటికి ఇంజనీరింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జాబ్ లేని వాళ్ళకు మనం ఇది ఇస్తున్నాం కదా. అసలు ఇంజనీరింగ్లోనే ఉన్నప్పుడు జాబ్ కొట్టాలంటే, వాళ్ళ క్యాంపస్లో వచ్చిన కంపెనీలో జాబ్ కొట్టాలంటే క్యాంపస్కి కంపెనీస్ వెళ్తాయి, అక్కడ జాబ్ కొడితే అసలు మనకు అజా కోడింగ్ చోట్ల 3,69,000 కట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కరెంట్ ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లల కోసం ఒక సిటీ మినీ, కోడింగ్ ట్యూటర్ మినీ అనే ఒక 3 నెలల ఇంటర్న్షిప్ తయారు చేసాము. ఈ కోడింగ్ ట్యూటర్ మినీలో ఏంటంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడే మా దగ్గర జాయిన్ అయితే 3 నెలలు ఇంటర్న్షిప్ ఇస్తాము. ఆ 3 నెలల్లో నువ్వు మా కంపెనీకి వచ్చి రోజు ఇంటర్న్షిప్ చేయడం ద్వారా, ఈ సేమ్ ప్రోగ్రామ్ అంతా నేర్చుకోవడం ద్వారా వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తారా? అయిపోయిన తర్వాత ఇవ్వము. వీళ్ళకి కోడింగ్ ట్యూటర్ మినీలో జాబ్ ఇవ్వము. ఏంటంటే మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మేము ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఇస్తాం మా కంపెనీది. కోడింగ్ ట్యూటర్లో మీరు 3 నెలలు ఇంటర్న్షిప్ చేశారని కూడా ఇస్తాము. దీంతో మీరు వెళ్ళి మీ కాలేజీలో క్యాంపస్లో ఎవరైనా ఎంప్లాయర్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని డిఫరెంట్గా మిమ్మల్ని చూస్తారు. ఓహో, ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇండస్ట్రీలో వెళ్ళి ఇంటర్న్షిప్ చేశారు, అజాలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేశారు, ఈ ప్రాజెక్ట్లో పనిచేశారు, వీళ్ళకి ఇంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వీళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలుసు, సో వీళ్ళ మీద మేము ట్రైనింగ్లో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అని చెప్పి కంపెనీస్ మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటాయి. దీనికి కేవలం 99,000 ప్లస్ GST ఛార్జ్ చేస్తున్నాము. 3,69,000 అన్నారు కదా, కాకుండా జస్ట్ 99,000 ప్లస్ GST. ఇది పే చేస్తే మా కంపెనీలో 3 నెలల ఇంటర్న్షిప్ చేసి మీ కాలేజీకి వెళ్ళి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకొని వచ్చిన ఎంప్లాయర్ ముందు మీ ప్రతిభని కనబరిచి మీరు జాబ్ కొట్టుకోవచ్చు. అండ్ ఇంకో ఫైనల్ డౌట్ సార్, ఇప్పుడు లైక్ మీరు అన్నట్టుగా మీరు చెప్పిన వాటిలో ఓకే, జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ దాంట్లో నుంచి 20% పే చేసుకోవచ్చు, దిస్ ఇస్ ఫైన్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ కొంతమంది లైక్ ఒకవేళ ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చినట్టుగా ఏదైనా అలాంటి సదుపాయం ఏమైనా ఉందా? ఇప్పుడు మా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కావాలంటే 3,69,000కి మీకు దాదాపు 2,85,000 వరకు కూడా మేము బ్యాంక్తో టైఅప్ అయి ఉన్నాం, వాళ్ళు లోన్ ఇస్తారు. మీరు 80,000 84,000 మాత్రమే చేతి నుంచి పెట్టుకోవాలి, మిగతాదంతా కూడా బ్యాంక్ లోన్ ఇస్తుంది. నెలకి 12,000 ఏమో EMI ఉంటుంది, మీరు ఇంట్రెస్ట్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు పే ఇంట్రెస్ట్, ఇట్స్ ఇంట్రెస్ట్. లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంది. ఓకే. సో ఇలాంటి టెన్షన్స్ ఏవి లేకుండా అన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని వాళ్ళు ఒకవేళ ట్రైనింగ్ తీసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటిది చాలా రోజులుగా మార్కెట్లో లేదు, ఇప్పుడు వచ్చింది దొరుకుతుంది మనకి అని అంటే చాలా ఖుషి అయిపోతారు. బట్ ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఉంటుంది, ఏంటి అని అంటే ఎన్నో కంపెనీస్ ఇట్లాంటివి, అంటే ఇలాంటివి అనట్లే, బట్ డిఫరెంట్గా మేము ఈ ట్రైనింగ్ ఇస్తామని అదని ఇదని మొత్తం బోల్తా కొట్టిస్తున్నారు పే చేసుకొని అని చాలా మంది. నేను నా లాస్ట్ 9 years ఈ హైదరాబాద్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను చూసిన చాలా మంది కంపెనీలు బోర్డు ఏంటి గ్యారంటీ అని మిమ్మల్ని అడుగుతారు. అదే అండి. సో ఇక్కడ ఏంటంటే అందుకే మనం 12 రోజులు మనం ఇక్కడ ట్రయల్ పీరియడ్ ఇస్తున్నాము. మీరు ట్రస్ట్ అనేది ఒక జర్నీ చేస్తే వచ్చే ఇది. సో మీరు మా కంపెనీకి వచ్చి 12 రోజులు ట్రయల్లో ఉండి ఆ ట్రయల్లో మీరు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు, నిజంగా నేర్పిస్తున్నారా, ప్రాజెక్టులు ఉన్నాయా, కస్టమర్స్ ఉన్నాయా చూసుకున్న తర్వాతనే జాయిన్ కావచ్చు. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అజా స్కిల్స్కి డబ్బులు తీసుకుంటుంది కానీ జాబ్కి డబ్బులు తీసుకోవట్లేదు. మీరు చెప్పే కంపెనీలన్నీ కూడా జాబ్ ఇవ్వడానికి బ్యాక్ డోర్కి డబ్బులు తీసుకునే కంపెనీలు, అర్థమవుతుందా? అవన్నీ కూడా వాటి యొక్క
ప్రపోజిషనే డిఫరెంట్. అంటే జాబ్ని అమ్మిన కంపెనీలు అవి. అజా అసలు జాబ్ని అమ్మట్లేదు. అజా ఏముంటుందంటే స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు డబ్బులు పెట్టండి, జాబ్ మేము ఇస్తామంటుంది. అజా ఈజ్ నాట్ సెల్లింగ్ జాబ్స్, అజా ఈజ్ సెల్లింగ్ స్కిల్స్. అజా ఈజ్ సెల్లింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కాస్ట్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు పే దట్ కాస్ట్. అది కూడా కోడింగ్ చోటలకి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు పే అంటున్నాము. కానీ అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఏం డబ్బులు పెట్టి జాబ్స్ కొనుక్కోవట్లేదు. నా పాత కంపెనీలో కూడా ఎవరు డబ్బులు పెట్టి జాబులు కొనుక్కోలేదు. ఐ నెవర్ సెల్ జాబ్స్. మీరు చెప్పే బోల్తా కొట్టే కంపెనీలను కూడా జాబుల్ని అమ్మే కంపెనీలు, బ్యాక్ డోర్ ఎంట్రీ కంపెనీలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ కంపెనీలు అన్నీ కూడా ఎత్తేస్తాయి. ఓకే ఓకే. సో బేసిక్గా వీటన్నిటికీ మీకు కూడా ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి, చెప్తున్నాయన్నీ నిజాలా కాదా అని అనుకుంటే ఏదైతే ఆ 12 days మీరు హ్యాపీగా వాళ్ళ కంపెనీలో వెళ్ళి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఉండి అసలు ఎట్లా నడుస్తుంది ఏంటి, అసలు ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఇదంతా తర్వాతనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకొని దెన్ అక్కడ పోయి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. సో వెరీ నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. నిజంగా చాలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు మార్కెట్లోకి వచ్చిండ్రు అండ్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్తో మీరు సక్సెస్ అవ్వడమే కాకుండా చాలా మంది లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఇంకా వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్న ఇంకేదైనా పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకోవాలి, జాబ్ రిలేటెడ్, స్కిల్స్ రిలేటెడ్ అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేయండి, మాట్లాడేయండి. ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా 12 days స్పెండ్ చేయొచ్చు. దాని తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు అన్నట్టు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.